అన్న పోయి బ్యాగ్ ఉంచుకొని రాపో అన్న. రానా రానా బండేకనా అన్న పైసలు పట్టుకున్నా బ్యాగ్ ఇస్తా సాటు. ఓకే ఓకేరా పోనీరా పోనీరా ఎవడన్నా వస్తాడు పోనీరా పోనీరా. అన్న అన్న నా చెల్లి కాలేజ్ ఫీజు కోసం పెట్టుకున్నానా అన్న నా కళ్ళు కనపడవన్నా ప్లీజ్ అన్న తెచ్చిపోండి అన్న అన్న దండం పెడతానా. అన్నా ఏమైందన్నా? అన్న నా పైసలు బ్యాగ్ తీసుకుపోయిరా అన్న. అన్నా ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది ఇదేనా చూడన్నా. అన్న ఇదే అన్న అన్న పైసలు లేవు అన్న పైసలు తీసుకుపోయిరా అన్న. సరే అన్న ఫస్ట్ అయితే ఇంటికి వెళ్తా జాగ్రత్త ఇంటికి. అన్న డబ్బులు పోయినాయని బాధపడకన్నా. అన్న డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు అన్న కానీ మా చెల్లి భవిష్యత్తు పోతే తీసుకురాలేం కదా అదేమన్నా నా బాధ. అయ్యా అన్న నువ్వేం బాధపడకలే అన్న నీకు అంతే మంచిగా జరుగుతుంది. నాకెప్పుడు ఒకటే బాధ అనిపిస్తుంది అన్న మీలాగా నాకు కూడా కళ్ళుంటుంటే ఈ రోజు ఇలా జరగపోయేది కదన్నా. మీరు ఈ లోకాన్ని చూస్తారు అమ్మ నవ్వు చూస్తారు చెల్లి ముఖం చూస్తారు కానీ నేను చిన్నప్పటి నుంచి ఒకటే రంగు చూస్తున్నా అదే చీకటి. సరే అన్న నేను వెళ్తలే ఇక. అయ్యో అన్నయ్య నీ చేతికి ఏమైంది అన్నయ్య? ఆహా ఏం లేదమ్మా వచ్చేప్పుడు చారిపడ్డా చిన్నదే ఏం భయపడకు. అన్నయ్య నీళ్ళు తీసుకోండి. అన్నయ్య మీకు ఎలా అడగాలో అర్థం అవ్వట్లేదు. 2 రోజుల్లో కాలేజ్ ఫీజు కట్టమన్నారు. కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వని అన్నారు అన్నయ్య. అయ్యో అవునా అమ్మా. డబ్బులన్నీ దొంగలు ఎత్తుకపోయారు ఇప్పుడు చెల్లె కాలేజ్ ఫీజు ఎలా కట్టాలి?